పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. అపోస్తలుడైన యోహానికి ఒక స్వరము వినిపిస్తూ ఉంది. ఆ స్వరము బోరధ్వని వలె ఉంది. ఆ స్వరము పిలుస్తూ ఉంది. సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. దీనినే థ్రోన్ రూమ్ అంటారు, అంటే సింహాసన గది. ఈ సింహాసనం ఉన్న స్థలంలో సింహాసనం ముందు, వెనుక, చుట్టూ ఏమేమి ఉన్నాయో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి భక్తుడైన యోహానికి. మనం కూడా చూద్దాం రండి. మొదటిది దేవుడు మరియు ఆయన సింహాసనము. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు చూడడానికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదురుగా 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. రెండవది, సింహాసనం చుట్టూ 24 సింహాసనములున్నవి. ఈ